హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్‌లో అడిగినటువంటి జనరల్ సైన్స్‌లోని బయాలజీ యొక్క పార్ట్ 8 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. వీడియోలోకెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ అదేవిధంగా ఇకపై మనం డిస్కస్ చేయబోయేటటువంటి బయాలజీతో పాటు ఎన్విరాన్మెంట్ అండ్ అదేవిధంగా మరికొన్ని గ్రూప్ డిలో అడిగినటువంటి సైన్స్ యొక్క క్వెషన్స్ అన్నిటిని కలిపి మీకు ఒక తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అయితే రిలీజ్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ అయితే మనకి హ్యాండ్ ఓవర్ అయిపోవడం జరిగింది కాబట్టి, ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం సంబంధించి వర్కౌట్‌లోని నిన్న మనకైతే క్లాస్ అయితే రాలేదు. సో, ఫైనల్లీ ఇంగ్లీష్ మీడియం వర్క్ అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది. సో, మనకు మొత్తం 430+ పేజెస్‌లో ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం అయితే రావడం జరిగింది. సో, వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి మీరు యొక్క ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ అందరూ కూడా మెటీరియల్‌ని గ్యాదర్ చేసుకోవచ్చు. సో, బయాలజీ మనకి ఇంకా తెలుగు మీడియం అయితే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రాలేదు. అది రాగానే మీకు ఈ యొక్క జనరల్ సైన్స్ తెలుగు మీడియం సంబంధించినటువంటి ఈ యొక్క మెటీరియల్ కూడా మీకైతే రిలీజ్ అయితే అవ్వబోతుంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క సైన్స్ మెటీరియల్స్ ఎవరైతే కావాలనుకున్నారో ఈ యొక్క గ్రూప్ డి సంబంధించినటువంటి పీవైక్యూ, సో ఆ యొక్క డేటా అయితే బ్యాక్ ఎండ్ అయిపోతుంది. సేమ్ కవర్ పేజెస్‌తో మీకైతే రావడం జరుగుతుంది. సో వాటి కోసం ఎదురు చూస్తూ ప్రెజెంట్ ఇంగ్లీష్ మీడియం రిలీజ్ అయింది. ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ అందరూ కూడా గ్యాదర్ చేసుకోండి. అండ్ మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్‌లోనే మన యొక్క తెలుగు మీడియం రాగానే 2 ఫైల్స్ కూడా మీకైతే అవైలబిలిటీలో ఉంటాయి. ఓకే. మరి ఇంకెందుకు కలిసి ఈ యొక్క టోటల్ డేటాను ఫస్ట్ గ్యాదర్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి ఇది మనకి త్వరలోనే రిలీజ్ అవ్వబోతుంది. అండ్ మనకు బయాలజీ ఇంకో 4-5 క్లాసెస్‌లో యొక్క టోటల్ డేటా ఫినిష్ అయిపోతుంది కాబట్టి, ఆ తర్వాత మీకు ఈ యొక్క మెటీరియల్ కూడా తెలుగు మీడియం హ్యాండ్ ఓవర్ అయిపోవడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ క్వెషన్. ద ఫాలోయింగ్ ఫిగర్ షోస్ ద రైట్ హ్యూమన్ కిడ్నీ. ఎట్ విచ్ పాయింట్ డస్ ద యూరేటర్ ఎగ్జిస్ట్ ద కిడ్నీ. సో ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్‌లోనే ఎక్స్‌క్రేటర్ సిస్టమ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది కదా! దాని యొక్క కంటిన్యూషన్ మీకు అందరికి కూడా ఐడియా ఉందని నేను డేటా కంటిన్యూ చేసేస్తున్నా. లేకపోతే ప్రీవియస్ క్లాస్ ఒకసారి చూసి రండి. సో మన కిడ్నీ సిస్టమ్ ఉంటది. కిడ్నీ సిస్టమ్ అంటే దాన్ని మనం మూత్రపిండాలు అనడం జరుగుతుంది. వాటిని మనకి ఇక్కడ మూత్రనాళాలనేవి ఉంటాయి. మూత్రనాళాల నుంచి మూత్రాశయానికి వస్తది. మూత్రాశయం నుంచి ఇక్కడ మనకు ప్రసేకం ఉంటది. తర్వాత ఇక్కడ నుంచి మనకు ఆ యొక్క మూత్రం అనేది బయటికి రావడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ మనకు అడిగింది ఏంది? కుడి మానవ మూత్రపిండాన్ని ఇక్కడ చూపిస్తుందట. ఓకే. కుడి, ఎడమ. ఓకే. అయితే ఇక్కడ మనకు మూత్రపిండాల నుంచి ఏ ప్రదేశం నుంచో మనకు నిష్క్రమిస్తుంది. సో ఇది మనం తీసుకుంటే ఇందులో మూత్రనాళం లేదా ఆ యొక్క డేటా అనేది ఎక్కడి నుంచి బయటకి వస్తుందంటే ఇగో ఈ పాయింట్ నుంచి కదా! సో ఇక్కడ ఇమేజ్ ఇవ్వడం జరిగింది. రైల్వే ఇచ్చినటువంటి ఇమేజ్ ఇది. సో దీంట్లో ఇగో 1, ఇది 2, ఇది 3, ఇది 4 ఈ యొక్క పాయింట్స్ ఎక్కడి నుంచి వెళ్తుందండి? ఇమేజ్ చూస్తేనే మనమైతే ఆన్సర్ చేయగలం. ఇగో ఎక్కడి నుంచి వెళ్తుంది? ఇగో 2 నుంచి ఇగో ఇట్లా వెళ్తుంది. అవునా? ఇమేజ్ చూడడమే కాదు దాని యొక్క నామిక్లేచర్ కూడా మనకు గుర్తుండాలి. ఇక్కడ చూడండి ఇగో దీని గురించి కూడా క్వెషన్స్ వస్తాయి. ఓకే. అది ఎక్కడి నుంచి జాయింట్ అయింది? ఇగో ఇది ఎక్కడి నుంచి ఉంది? ఇగో కింది నుంచి ఉందా? ఇగో ఈ పక్క నుంచి ఉందా? ఇగో ఈ పక్క నుంచి ఉందా? ఈ పక్క నుంచి ఉందా? అని కూడా అడుగుతాడు. ధమని పక్కన సిర ఉంటది. ఓకే. సో అవి 2 కూడా ఇగో ఇదే స్ట్రక్చర్ నుంచి వెళ్తది. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇమేజ్ చూడడమే కాదు దాన్ని మన మైండ్‌లో పెట్టేసుకోవాలి. ఓకే. మాక్సిమం టు మాక్సిమం ఏమొస్తున్నాయి? ఇమేజెస్ బేస్డ్ క్వెషన్సే ఫ్రేమ్ అవుతున్నాయి. ఇది కూడా ఇమేజ్ బేస్డ్ క్వెషనే. ఓకే. సో ఎక్కడి నుంచి వెళ్తుంది? ఇగో పాయింట్ 2 నుంచి అంటే ఇక్కడ పాయింట్ 2 ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. వేర్ కెన్ వి ఫైండ్ ద గ్లోమరులస్ ఇన్ ఏ హ్యూమన్ బీయింగ్. మానవునిలో మనకి ఒక గ్లోమరులస్ అంటే ఒక రక్తకేశ నాళిక గుచ్చం అనేది ఎక్కడ కనిపిస్తది? సో ఈ యొక్క గ్లోమరులస్ లేదా రక్తకేశ నాళిక గుచ్చం అనేది ఎక్కడ ఉంటదండి? బౌమన్స్ గుళికలో ఉండడం జరుగుతుంది. బౌమన్స్ గుళికలు. సో, ఈ యొక్క బౌమన్స్ గుళిక ఈ యొక్క స్ట్రక్చర్ మొత్తం కూడా దేంట్లో ఉంటదండి? ఇదంతా ఏంటి? నెఫ్రాన్స్ డేటా. సో, ఇక నెఫ్రాన్స్ డేటా అంటే ఏంటిదండి? చెప్పాలి. అంటే మూత్రపిండాలు కదా! ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఎముక మధ్యలో కాదు, గర్భాశయంలో కాదు, కాలేయంలో కాదు. సో, ఇక్కడ మూత్రపిండాలలో ఉంటాయి. కిడ్నీలో ఉండడం జరుగుతుంది. న్యూరాన్స్ ఆ యొక్క డేటా మొత్తం కూడా మనకు ఈ యొక్క దాంట్లో ఉండడం జరుగుతుంది. సో, నెఫ్రాన్ దాంట్లో ఉండడం జరుగుతుంది. సో, ఇక నెఫ్రాన్ స్ట్రక్చర్. సో, ఇక్కడ ఉంది మనకి ఒక బౌమన్స్ గుళిక. దాంట్లో మనకి ఒక గ్లోమరులస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది వడపోతకు సంబంధించినటువంటి ప్రమాణం ఈ యొక్క గ్లోమరులస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ డిపెక్ట్స్ ద పొజిషన్స్ ఆఫ్ యురెథ్రాస్ అండ్ ద యూరినరీ బ్లాడర్ ఇన్ ద హ్యూమన్ ఎక్స్క్రేటరీ సిస్టమ్. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏమిచ్చిండు? మూత్రనాళాలు అండ్ అదేవిధంగా మూత్రాశయానికి సంబంధించినటువంటి స్థానాలను వివరించినటువంటి రేఖాచిత్రం ఏంటిది? ఇగో ఇది కూడా ఇమేజ్ బేస్డే. నేను మీకు చెప్తున్నా కదా! మీకు అనుకోవచ్చు సార్ ఎందుకు ఊకే సోది పెడతా ఉండు, ఊకే చెప్పిందే చెప్తా ఉండు, మాకు తెలవదా అని. ఎందుకంటే టాంటింగ్ చేస్తున్నా అంటే మేజర్‌గా ఒకటే ఏంటిది అంటే ఒక్కొక్క ఎగ్జామ్‌లో ఒక్కొక్క వెర్షన్‌లో రైల్వే ఎళ్తుంది. ఈసారి లాస్ట్ టైమ్ గ్రూప్ డీకి మొత్తం డయాగ్రామ్స్ బేస్డ్ ఎళ్ళింది కాబట్టి, ఈసారి కూడా మీరు ఎక్కువగా డయాగ్రామ్స్ పైన ఫోకస్ చేయండి. సబ్జెక్ట్ ఈజీగా గుర్తుంటది. ఓకే. సో, ఇమేజ్ చూసినామా ఎళ్ళిపోయినామా అని కాకుండా ఇగో ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రి సెగ్మెంట్ వైస్ కూడా అడుగుతారు. ఇగో ఇక్కడ చూడండి. ఇగో ఈ సైడ్ నుంచి ఇగో ఇట్లా 2 కలిసి ఇట్లొచ్చిందా ఇక్కడ? దేని దానికే సెపరేట్ వచ్చింది. అంటే ఇది కాదు. ఇగో ఇట్లొచ్చిందా? మిడిల్ లైన్ అయిందా? ఇంకో పైనుంచి కదా వచ్చింది. అండ్ 2 కలిసి ఇట్లొచ్చినాయా? చెప్పాలి. ఎట్లా ఉందది కరెక్ట్‌గా? ఇగో మొదటి దాని లెక్కే ఉంది గదా! అంటే మొదటిదంటే డయాగ్రామ్ 1 అంటే ఆప్షన్ బి. ఇక్కడ చూడండి. ఏ విధంగా ఉంది? ఇగో పైనుంచి వచ్చింది గదా! ఇగో ఇక్కడ సైడ్ నుంచి రాలే. ఇగో చాలా మందికి ఇది కూడా కన్‌ఫ్యూజ్ అయితారు. సైడ్ నుంచి వచ్చిందేమో అన్నట్టు.
ఇట్లా కలిసింది ఏమండి కాదు, ఇక్కడ కలవదు, దేని దానికి మూత్రాశయాన్ని కనెక్ట్ అయిపోతుంది, ఇందులోకి. సో ఆన్సర్ ఏంటిదండి ఆప్షన్ బి, అంటే డయాగ్రామ్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఒక మూత్రనాళాలు, మనకి ఒక మూత్రాశయం యొక్క పొజిషన్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఏ నార్మల్ అడల్ట్ హ్యూమన్ బీయింగ్ ప్రొడ్యూసెస్ డాష్ మిల్లీ లీటర్ పర్ డే ఆఫ్ యూరిన్ డైలీ. సో మనకి ఒక సాధారణ వయోజన మానవుడు రోజుకి ఎన్ని మిల్లీ లీటర్ల యొక్క మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాడు? సో గతంలో ఏం డిస్కస్ చేసుకున్నాం, అసలు ఎంత మూత్రాన్ని రిలీజ్ చేస్తాడు? 1.8 లీటర్స్. మరి 1 లీటర్ అంటే 1000 మిల్లీ లీటర్స్, అంటే 1.8 అంటే ఏమవుతుంది? 1800. ఓకే, సో 1800 ఏ రేంజ్ ఉంది? 100 నుంచి 200 మధ్యలో, 10 నుంచి 20 మధ్యలో, 1000 నుంచి 2000 మధ్యలో. ఎస్. సో 10,000 నుంచి 20,000 మధ్యలో ఉంటుందా? ఉండదు. అంటే ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. డైరెక్ట్ ఇవ్వకుండా ఈ విధంగా ఇండైరెక్ట్ గా అడుగుతాడు. ఓకేనా? ఇండైరెక్ట్ గా అడగడం జరుగుతుంది. సో మనకి ఒక రేంజ్ తెలవాలి, రేంజ్ తెలిసి ఈజీగా ఆన్సర్స్ అయితే చేయగలం. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ యానిమల్ ప్రొడ్యూస్డ్ నైట్రోజియస్ వేస్ట్ ప్రోడక్ట్? ఈ కింది వాటిలో జంతువు ఉత్పత్తి చేసినటువంటి నత్రజని వ్యర్థ ఉత్పత్తి కానిది ఏంది? సో ఇక్కడ ఏమడిగిన నత్రజని వ్యర్థ ఉత్పత్తి కానిది. ఓకే, సో మనకు యూరిక్ యాసిడ్ నత్రజని నుంచే వస్తుంది, అమ్మోనియా NH3 నత్రజని, యూరియా ఇది కూడా దానికి సంబంధించింది. లాక్టిక్ యాసిడ్ అనేది ఏంటిది? లాక్టిక్ యాసిడ్ అనేది జంతువుల్లో ఉత్పత్తి అయినటువంటి నత్రజని వ్యర్థ ఉత్పత్తి కాదు. మనకు ఈ యొక్క మానవుల్లో కానీ క్షీరదాల్లో కానీ వీటన్నిటిలో యూరియాని మనం ఉత్పత్తిగా విడుదల చేస్తాం, కానీ మనకి ఇక్కడ నత్రజని వ్యర్థ ఉత్పత్తి లాక్టిక్ యాసిడ్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏంటిదని ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. మరి ఇక్కడ మనకు 3 కనిపిస్తున్నాయి కదా నత్రజని వ్యర్థ ఉత్పత్తులు. అసలు మరి నిజానికి నత్రజని వ్యర్థ ఉత్పత్తులు ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. 1 యూరియా, 2 అమ్మోనియా, 3 యూరిక్ యాసిడ్. 3 ఇక్కడ నుంచి మరి 4 ఏంటి? క్రియేటినిన్. ఓకేనా? ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం క్రియేటినిన్ అని. క్రియేటినిన్. ఓకే, ఇది కూడా డేంజర్ అయినటువంటి. aquatic animals like fishes excrete waste in which of the following forms? సో చేపల వంటి జలచరాలు వ్యర్థాలను ఏ రూపంలో విసర్జిస్తాయి? సో పిక్చర్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో ఇవ్వడం జరిగింది, మళ్ళీ కూడా తీసుకొచ్చినాం, మళ్ళీ మర్చిపోతారని. సో చెమట లవణాలు, మనుషులు కానీ ఈ యొక్క చర్మం ద్వారా వ్యర్థాలను ఉత్పత్తి చేస్తాయి, కానీ ఇక్కడ అడిగింది చేపల వంటి జలచరాలు. సో మనకు మనిషి యూరియా విడుదల చేస్తాడు, అంటే మమ్మాల్స్ కానీ ఇవన్నీ కూడా యూరియా. అండ్ అదేవిధంగా యూరిక్ ఆమ్లం కన్నా తీసుకుంటే పక్షులు లాంటివి. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంది? చేపలు కదా, జలచరాలు అమ్మోనియాను విడుదల చేస్తాయి. అమ్మోనియా ఈ నీళ్ళల్లో ఉంటాయి అని అనుకుంటాం కదా, అమ్మోనియా. ఓకే, సో చేపల వంటి జలచరాలు మనకి ఒక అమ్మోనియాను విడుదల చేయడం జరుగుతుంది. సో ఈ అమ్మోటెలిక్ జంతువులను కూడా వీటిని అయితే పిలవడం జరుగుతుంది. వీటిలో మనకి ఒక రక్తం గుండా అమ్మోనియాని అయితే తొలగించడం జరుగుతుంది. అమ్మోనియా వాటికి ఒత్తిడి కలిగించడం జరుగుతుంది. చిన్న మొత్తంలో మచ్చలు అండ్ ఇతర కణజాలాలను కూడా దెబ్బతీయడం జరుగుతుంది. అమ్మోనియా అనేది చాలా చాలా డేంజర్ గా ఉంటుంది. అండ్ ఇది చాలా మటుకు నీటిలో కరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇది విసర్జన అవ్వడానికి పెద్ద మొత్తంలో నీరు కావాల్సి ఉంటుంది, కాబట్టి ఆల్రెడీ అవి ఉండేది నీటిలోనే, కాబట్టి అమ్మోనియా అనేది సహజంగా విడుదల చేయగలుగుతాయి. అదే మానవుడైతే అదే అమ్మోనియాని మనం సమ్ అదర్ టెక్నిక్స్ ఉపయోగించి యూరియాగా మార్చుకోవడం జరుగుతుంది, ఎందుకంటే మనకు వాటర్ అనేది అంత ఎక్కువగా అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి. సో ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. హౌ ఈజ్ యూరియా రిమూవ్డ్ ఫ్రమ్ ద బ్లడ్ బై అన్ ఆర్టిఫిషియల్ కిడ్నీ? కృత్రిమ మూత్రపిండాల ద్వారా యూరియాను రక్తం నుంచి ఎలా తొలగిస్తారు? ఏ విధంగా తొలగిస్తారండి చెప్పండి? ఆ తొలగించినటువంటి ప్రక్రియ ఆస్మాసిస్. ఓకే, ఆస్మాసిస్ ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా మనకి ఒక కృత్రిమ మూత్రపిండాల ద్వారా యూరియాను రక్తం నుంచి వేరు చేయడం జరుగుతుంది. సో రోగుల రక్తంలో పేర్కొన్నటువంటి వ్యర్థాలను ఫిల్టర్ చేయడం లేదా తొలగించినటువంటి ప్రక్రియను డయాలసిస్ అని అంటే, మీ యొక్క డయాలసిస్ ద్రావణంలో ఉంచినప్పుడు ఆ యొక్క మూత్రపిండాలు తక్కువ స్థాయిలో పనిచేస్తున్నటువంటి శరీరంలోకి శుద్ధి చేసినటువంటి రక్తాన్ని తిరిగి పంపిణీ చేయడం జరుగుతుంది. దానివల్ల మనకు ఆ యొక్క యూరియా అనేది మనకి ఇక్కడ డయాలైజింగ్ సొల్యూషన్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాసెస్ ద్వారా ఎక్సెస్ యూరియా అండ్ దాంతోపాటు ఎక్సెస్ సాల్ట్స్ ఏదైతే ఉంటే అవన్నీ కూడా మనకి దీంట్లో రావడం జరుగుతుంది. ఇక్కడైనా అసలైనటువంటి డయాలైజింగ్ సొల్యూషన్ దీంట్లోకి వెళ్ళి ఇక్కడ అయితే ఎక్స్చేంజ్ జరుగుతుంది, ఇక్కడ మనకు అయితే మొత్తం ప్రాసెస్ జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ అడల్ట్ హ్యూమన్ యూరిన్ కన్సిస్టింగ్ ఆఫ్ డాష్? వయోజన మానవుని యొక్క మూత్రంలో డాష్ ఉంటుంది. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఏమని డిస్కస్ చేసుకున్నాం? 95% వాటరే ఉంటుందని. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ 85 అన్నాడు కాదు, ఇగో 95 ఓకే, 85 అన్నాడు కాదు, 95 ఓకే. అండ్ దాంతోపాటు ఇంకేమైనా డిస్కస్ చేసుకున్నాము? 2.5% యూరియా అని కూడా డిస్కస్ చేసుకున్నాం, అవునా? 2.5% యూరియా. సో ఇక్కడ యూరియా ఎంత? 2, ఇది కాదు, 2 ఇది కాదు, ఇగో ఇక్కడ 2.5 కానీ ఇది ఆల్రెడీ పోయింది, ఇది కాదు. సో ఇగో ఇక్కడ అండ్ 2.5% ఇతర వ్యర్థ ఉత్పత్తులు. ఎస్. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఒక దాంట్లో ఏదైతే క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నామో ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ తోటి ఇంకో క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తుంది.
ఓకేనా? కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ఇంపార్టెంటే మనకు. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో మానవుని యొక్క మూత్రంలో 90% నీరు, 2.5% యూరియా అండ్ 2.5% ఇతర వ్యర్థ ఉత్పత్తులు అయితే ఉండడం జరుగుతుంది. బౌమన్స్ క్యాప్సూల్ ఎన్క్లోజెస్ డాష్. బౌమన్ గుళిక డాష్. సో మనకి ఇక్కడ ఇది గ్లోమరులసా, న్యూరాన్సా, నెఫ్రాన్సా అండ్ అదేవిధంగా ప్లేట్లెట్సా. సో ఇక బౌమన్ గుళిక అనేది ఈ యొక్క రక్తకేశ నాళిక వలయాల చుట్టూ ఈ యొక్క డేటా అయితే ఉండడం జరుగుతుంది. సో రక్తకేశ నాళిక గుచ్చం ఏదైతే ఉంటుందో దాని చుట్టూ యొక్క బౌమన్స్ గుళిక అనేది ఉండడం జరుగుతుంది. ఇది మనకు ఆ యొక్క రక్తం వడపోయడంలో ఇదైతే పాత్ర అయితే వహించడం జరుగుతుంది. సో ఇది మన దేనికి సంబంధించి దేంట్లో ఉంటుంది ఇది? దేని చుట్టూ ఉంటుంది ఇది? ఎన్క్లోజెస్ దేని చుట్టూ? గ్లోమరులస్ చుట్టూ ఉండడం జరుగుతుంది. ఈజ్ దేర్ ఎనీ అడ్వాంటేజ్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద నెఫ్రాన్ యాజ్ లాంగ్ ట్యూబులర్ స్ట్రక్చర్? సో మనకి ఇక్కడ పొడవైనటువంటి గొట్టాల నిర్మాణంగా నెఫ్రాన్ యొక్క నిర్మాణం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? సో నెఫ్రాన్ కనుక పొడుగు ఉన్నట్లయితే మనకు ఆ యొక్క లెవెల్స్ అయితే కదా అబ్జార్ప్షన్ అండ్ దాంతోపాటు ఫిల్టరేషన్, అబ్జార్ప్షన్ అండ్ తర్వాత మనకు ఆ యొక్క డేటా ప్రాసెస్ అవుతుంది కదా. సో అది పొడవు ఉండడం వల్ల మనకు బెనిఫిటే ఉంటుంది. కాబట్టి పోయినాయి ఇక్కడ ఎస్ అని ఎస్. సో ఇది వడపోత అయినటువంటి దానికి గ్రహించడానికి సమయం మరియు స్థలాన్ని ఇస్తుంది. ఇది కరెక్టే. ఇది అధిక సాంద్రతతో ప్యాక్ చేయబడినటువంటి మూత్రపిండాలు దృఢత్వాన్ని ఇస్తుంది. దృఢత్వాన్ని ఇవ్వదండి. దృఢత్వాన్ని ఇవ్వదు. సో మనకి కావాల్సినటువంటి మెయిన్ వర్క్ చేస్తుంది. కాబట్టి ఏంటిది? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ మోర్ అంటే మనకు కావాల్సినటువంటి డేటాకి మ్యాచ్ అవుతుంది. సో నెఫ్రాన్స్ ఏం చేస్తాయి? మనకు వాటర్ని ఎక్కువగా గ్రాస్ప్ చేసుకుంటాయి కదా, వేస్టేజ్ని ఫిల్టరేషన్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నాడీ వ్యవస్థ అంటే నర్వస్ సిస్టమ్. సో మనకి ఇక్కడ ఎక్స్క్రేటర్ సిస్టమ్ అయిపోయింది. వీటన్నిటిలో కూడా కొన్ని క్వశ్చన్స్ మాత్రమే అడగడం జరిగింది. 1 by 1 సాల్వ్ చేద్దాం. ఇవి కూడా మాక్సిమం పిక్చర్ బేస్డ్ అడగడం జరిగింది. అండ్ ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇండికేట్స్ ద స్పైనల్ కార్డ్స్ లొకేషన్ ఇన్ ద హ్యూమన్ బ్రెయిన్? ఈ కింది వాటిలో మానవుని యొక్క మెదడులో వెన్నుముక యొక్క స్థానాన్ని సూచించినటువంటి సంఖ్య ఏంటిది? 1, 2, 3, 4. సో ఇక్కడ ఎక్కడ ఉంది? వెన్నుముక లేదా వెన్నుపాముకు ఆ యొక్క డైరెక్షన్ వెళ్ళేది ఇక్కడి నుంచి వెళ్తుంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది కదా, వెన్నుపాముకి వెళ్ళేటటువంటి పొజిషన్ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ యొక్క పొజిషన్లో. సో మనకి ఇక్కడ మస్తిష్కం, ఇదంతా మస్తిష్కం ఉండడం జరుగుతుంది. మస్తిష్కానికి మనకు సపోర్ట్ చేస్తూ కపాలం అనేది ఉంటుంది. దీని లోపల మస్తిష్క మేరుద్రవ్యం అనేది ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకు మధ్య మెదడు అండ్ ఇది వచ్చేసరికి మనకి ఆ యొక్క కింది మెదడు లేదా వెనుక మెదడు అనేది అనడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఆ యొక్క వెన్నుపాము సంబంధించినటువంటి స్ట్రక్చర్ అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఉంటుంది? 4లో ఉండడం జరుగుతుంది. అంటే ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్ కంట్రోల్స్ ద ఇన్వాలంటరీ యాక్షన్ ఆఫ్ వామిటింగ్? సో మానవుని యొక్క మెదడులోని ఏ భాగం అనేది వాంతుల యొక్క అసంకల్పిత చర్యను నియంత్రిస్తుంది? సో వాంతులు జరుగుతాయి కదా, సో అది మనకు అసంకల్పిత ప్రతీకార చర్య లెక్కనే మనం తీసుకుంటాము. సో దాంట్లో అంటే మన యొక్క శరీరంలోకి అవాంఛితమైనటువంటి ఆహారం వెళ్ళినప్పుడు దాన్ని మనం బయటికి తీసేయాల్సి ఉంటుంది. సో అది జరిగేది మేజర్గా వెనుక మెదడు నుంచి. ఎందుకు అట్లానే డీటెయిల్స్ అని ఇచ్చేదంతా కూడా ఏంటిది? వెన్నుపాము కదా, వెన్నుపాము నుంచి సిగ్నల్స్ అంటే దీనికి ఎక్కడి నుంచి వెళ్తాయి? మెదడుకి ఇదే దగ్గర ఉండేది. కాబట్టి ఇది ఏంటిది? ఈ యొక్క భాగం వెనుక మెదడు. ఇది ముందు మెదడు అయితే, ఇది మధ్య మెదడు అయితే, ఇది వెనుక మెదడు. ఇక్కడ కనిపిస్తుంది వెనుక మెదడు అంటే హిండ్ బ్రెయిన్. ఆప్షన్ ఏంటిదంటే ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక అభివృద్ధి చెందుతున్నటువంటి వెన్నుపూస యొక్క మెదడు యొక్క ప్రాంతం ఇది. సో ఇందులో మెడుల్లా అబ్లాంగేటా, పోన్స్ అండ్ అదేవిధంగా అనుమస్తిష్కంతో కూడి ఉన్నటువంటి యొక్క స్ట్రక్చర్ ఇది. అండ్ ఇది శ్వాసకోశ లయ అండ్ అదేవిధంగా చాలక కార్యకలాపాల గురించి, నిద్ర గురించి, మేల్కొలడానికి గురించి ఇట్లాంటి ప్రాథమికమైనటువంటి విధులను సమన్వయం చేసేది యొక్క వెనుక మెదడు. కాబట్టి ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టర్స్ ఎయిడ్ ఇన్ డాష్ ప్రేషన్. సో గ్రాణ గ్రాహకాలు డాష్ అవగాహనకు సహాయపడతాయి. సో గ్రాణం అంటే ఏంటిదండి? ముక్కు కదా. ముక్కు అనేది ఏం చేస్తుంది? వాసన తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి స్మెల్. ఓకే, గ్రాణ గ్రాహకాలు ఇక్కడ ఉంటాయి ముక్కులో. ఓకేనా? సో అవి మనకు వాసన గ్రహించడంలో సహాయపడతాయి. నాసికా కొరంలోకి ప్రవేశించినటువంటి ఏదైతే ఎయిర్ ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి యొక్క గాలి ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి వాసనాణువులను గుర్తించడానికి గ్రాణ గ్రాహకాలు అనేవి పనిచేస్తాయి. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. స్మెల్ ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు గివ్ ఏ స్పెసిఫిక్ కలర్ టు ద ఐస్? ఈ కింది వాటిలో కళ్ళకు నిర్దిష్టమైనటువంటి రంగు ఇవ్వడానికి కారణమైనటువంటి భాగాలు ఏంటివి? సో ఇక్కడ చూస్తున్నారు కదా వివిధ రకాలైనటువంటి ఐస్, వాటిలో ఉండేటటువంటి ఆ యొక్క స్ట్రక్చర్ ఏ భాగం మనకు ఆ యొక్క వేరియేషన్ కనిపిస్తుంది? సో దీన్ని ఏమంటారు? ఈ విధంగా కనిపించినటువంటి ఈ యొక్క స్ట్రక్చర్ని ఏమంటారండి? దాన్ని ఐరిస్ అనడం జరుగుతుంది. అంటే కన్ను పాప. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని కన్ను పాప అని అంటారు. సో ఇది కొంతమంది నల్లగా ఉంటుంది, కొంతమందికి రకరకాలు ఉంటుంది. ఇట్లా బ్లూయిష్ ఉంటుంది,
సో ఈ కలర్లో ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి నేమ్స్ కూడా ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఐరిస్. సో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది, ఇక్కడ కనిపిస్తుంది ఇది బ్లూ కలర్లో, ఇది. ఓకే, సో ఇది. సో ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఐడెంటిఫై ద ఫాలోయింగ్ సెల్. ఈ కింది కణాన్ని గుర్తించండి. ఇదే కణం ఇక్కడ ఉన్నాయి కదా, ఈ మ్యాక్చువల్ కణాలు, నునుపు కండర కణాలు, రక్త కణాలు, నాడీ కణాలు, కొవ్వు కణాలు, అస్థి కణాలు, శుక్ర కణాలు, అండాలు. సో దీంట్లో ఇదే కణం ఏ స్ట్రక్చర్ ఇట్లుంది కదా, సో ఇదేంటిది నాడీ కణం. ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇది మనకు నాడీ కణం. ఓకేనా. సో ఇక నాడీ కణం అనేది మనకి యొక్క శరీరం నుంచి మెదడుకు అండ్ అదేవిధంగా మెదడు నుంచి శరీరానికి సంకేతాన్ని పంపించేటటువంటి ఒక రకమైనటువంటి కణం ఈ యొక్క నాడీ కణము. ఇవి న్యూరాన్ అని పిలువబడేటటువంటి బలహీనమైనటువంటి విద్యుత్ ప్రవాహం ద్వారా ఈ యొక్క సిగ్నల్స్ అయితే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడతో మనకు ఆ యొక్క డేటా కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం అంతఃస్రావి వ్యవస్థ అంటే ఎండోక్రైన్ సిస్టమ్. ఓకే, ఎండోక్రైన్ సిస్టమ్ అంతఃస్రావి గ్రంథులు అనేవి 2 రకాలు ఉంటాయి. బాహ్యస్రావి, అంతఃస్రావి. అంతఃస్రావి అంటే శరీరం లోపలనే మనకు వెళ్ళిపోవడం జరుగుతుంది. బాహ్యస్రావి అంటే బయటకు వచ్చింది, అంటే లాలాజలం ఉంది, మనం బయటికి తీసుకోవచ్చు. స్వెట్ అనేది మనకు యొక్క చెమట, ఈ యొక్క గ్రంథులు ఏం చేస్తాయి, చెమటను బయటికి రిలీజ్ చేస్తాయి కదా, ఇవి బాహ్యస్రావి. అది అంతఃస్రావి అంటే శరీరం లోపలనే ఉంటాయి. ఓకే, అండ్ దాంతోపాటు మ్యాక్సిమం మనకు వర్క్ అంతా శరీరం లోపల జరుగుతుంది. సో దాంట్లో వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి హైపోథాలమస్ గ్రంథి మెదడులో ఉంటుంది. పీనియల్ గ్రంథి కూడా మెదడులోనే ఉంటుంది. పీయూష గ్రంథి అంటే పిట్యూటరీ ఇక్కడ ఉంటుంది. అండ్ నెక్స్ట్ గొంతుకాడ మనకి ఒక థైరాయిడ్, పారాథైరాయిడ్ ఉంటుంది. అండ్ ఈ కింద భాగంలో మనకి థైమస్ అనేది ఉంటుంది. ఇది క్లోమము. అండ్ అదేవిధంగా ఊపిరితిత్తుల పైన ఉండేటటువంటిది అడ్రినలిన్ లేదా అధివృక్క గ్రంథి అని అంటారు. స్త్రీలలో స్త్రీ బీజ కోశాలు అంటే పురుషుల్లో పుష్కాలు అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇవి అంతఃస్రావి గ్రంథులకు సంబంధించినవి. డాష్ ఎయిడ్స్ ఇన్ ద ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్. ఈ కింద వాటిలో కొవ్వు యొక్క ఎమల్సిఫికేషన్ కు సహాయపడేది ఏంటి? సో కొవ్వుల యొక్క ఎమల్సిఫికేషన్ పనిచేసేటటువంటిది పైత్య లవణాలు. ఓకే, పెయిల్ సాల్ట్స్. ఓకేనా, ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాము. ఇది మనకు చిన్న పేగుల్లో కనిపించడం జరుగుతుంది. ట్రిప్సిన్ అనేటటువంటి ఈ యొక్క జీర్ణక్రియకు సహాయపడేటటువంటి ఎంజైమ్ లో ఉండడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ నాట్ అండ్ ఎండోక్రైన్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ. కింద వాటి ఏది అంతఃస్రావి గ్రంథి కాదు. అంతఃస్రావి గ్రంథి ఏందో తెలిస్తే కదా మనం ఆన్సర్ చేసేది. సో థైరాయిడ్ గ్రంథి ఇగో ఈడ ఉంది. ఓకే, పీయూష గ్రంథి ఇగో ఈడ ఉంది. ఓకే, అడ్రినల్ గ్రంథి ఇగో అది వృక్క గ్రంథి ఉంది. లాలాజల గ్రంథులు ఉన్నాయి దీంట్లో, చెప్పండి లేవు కదా. కాబట్టి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి అవర్ ఆన్సర్. అంతే. గ్రూప్ డీలో ఈసారి మాక్సిమం మనకి పిక్చర్ బేస్ పైన క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేస్తున్నట్టు, లేదా రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే మాక్సిమం కనిపిస్తున్నాయి. ఓకే, సో లాలాజల గ్రంథులు అనేవి ఎక్కడ ఉంటాయి, నోటిలో ఉండడం జరుగుతుంది. ఇది నాలుక, అంగిలి, పెదవులు, బుగ్గలు మొదలైనటువంటి వాటన్నిటిలో మనకి ఒక చిన్న చిన్న గ్రంథులు అనేవి ఉంటాయి. ఇవి బాహ్యస్రావి గ్రంథులు కాబట్టి అంతఃస్రావి గ్రంథులు దాంట్లో ఉండవు. ఓకే, విచ్ హార్మోన్ హెల్ప్స్ ద బాడీ టు అడ్జస్టింగ్ స్ట్రెస్ వెన్ వన్ ఈజ్ వెరీ యాంగ్రీ అండ్ ఎంబారస్డ్, వరీడ్. సో మనకు ఒకవేళ ఒక వ్యక్తి కనుక చాలా కోపంగా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఒత్తిడిని సర్దుబాటు చేయడానికి శరీరానికి సహాయపడేటటువంటి హార్మోన్ ఏంటిది? సో యొక్క శరీరాన్ని కంట్రోల్ చేయడానికి, అంటే ఆ యొక్క కోపంలో అట్లా ఉన్నప్పుడు కంట్రోల్ చేసేది ఏం రిలీజ్ అయిందని అంటాం, అడ్రినలిన్ అనేది రిలీజ్ అయింది అని అనడం జరుగుతుంది. అడ్రినల్ హార్మోన్ అనేది శరీరం చాలా కోపంగా ఉన్నప్పుడు, సిగ్గుపడుతున్నప్పుడు లేదా ఆందోళన ఉన్నప్పుడు ఒత్తిడిని కంట్రోల్ చేయడానికి ఒక అడ్రినలిన్ అనేది సహాయపడడం జరుగుతుంది. ఇది వేగంగా స్రవించడం అనేది మన యొక్క రక్త ప్రవాహంలోని అడ్రినల్ త్వరగా విడుదల కావడానికి పిలవడం జరుగుతుంది. మన యొక్క శరీరం పోరాటం లేదా క్విక్ గా రియాక్షన్ చెందడానికి, ఆ యొక్క ప్రతిస్పందనలు ఇవ్వడానికి సిద్ధంగా అవ్వడం జరుగుతుంది. ఎవరైనా సడన్ గా వచ్చి మనపై దాడి చేస్తారు అనుకోని ఇమీడియట్ గా మనం దాడి చేస్తాం. ఎందుకు అంత శక్తి ఎప్పటి నుంచి వస్తుంది అంత ఫాస్ట్ గా అంటే ఒక ఎడ్రినలిన్ అనేది రిలీజ్ అవ్వడం వల్లనే. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రీప్రొడక్టివ్ సిస్టమ్, ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఇవన్నీ కూడా చిన్న చిన్న టాపిక్సే, ఇది ఒకటి పెద్దది, చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ అడాలసెన్స్ several changes occur in the human body. Which of the following changes is associated with the sexual maturation only in girls? సో కౌమార దశలో మానవుని యొక్క శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఈ కింది మార్పుల్లో ఏది బాలికల్లో మాత్రమే లైంగిక పరిపక్వతకు సంబంధించింది? ఓకే, సో ఇక్కడ అడిగింది బాలికల్లో మాత్రమే. సో ఒకటి, గ్రోత్ ఆఫ్ మమ్మరీ గ్లాండ్స్, పాల గ్రంథుల యొక్క పెరుగుదల. ఎస్, సో మనకి ఒక బాలికల్లోని యొక్క పాల గ్రంథులు ఉంటాయి కాబట్టి ఎస్, ఇది కరెక్టే. అండ్ శరీరంలోని వివిధ భాగాలపై వెంట్రుకలు పెరగడం. సో ఇది మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు జరుగుతుంది కాబట్టి ఇది కాదు, బాలికల్లో మాత్రమే అన్నాడు కాబట్టి. వారి రూపాల పట్ల స్పృహ. ఎస్, సో ఇది కూడా ఉంటుంది. మొటిమలతో జిడ్డు గల చర్మం. ఎస్, సో ఇది కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది మేల్కి ఫీమేల్కి ఇద్దరికి వస్తుంది. సో ఇక్కడ అడిగింది ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో మనకి ఇక్కడ ఈ యొక్క ప్రాసెస్ అనేది, ఈ యొక్క కౌమార దశ అనేది మనకి ఇక్కడ ఈ యొక్క మార్పులు సంభవిస్తుంది కాబట్టి ఇద్దరిలో వేరు వేరు రకాల ఈ యొక్క మార్పులు జరుగుతాయి. సో మనకి ఇక్కడ ఈ యొక్క గర్భధారణ కానీ పాలిచ్చేటటువంటి టైంలో పాల గ్రంథుల యొక్క విధులను నిర్వహించడానికి కూడా ఇవన్నీ కూడా అభివృద్ధి అయితే చెందడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్
ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వర్క్ బై స్టాపింగ్ డాష్. నోటి గర్భ నిరోధక మాత్రలు డాష్ని ఆపడం ద్వారా పనిచేస్తాయి. సో ఈ యొక్క నోటి ద్వారా తీసుకునేటటువంటి యొక్క గర్భ నిరోధక మాత్రలు ఏదైతే ఉంటాయో అవి అండోత్సర్గ మరియు ఫలదీకరణ మరియు ఇంప్లాంటేషన్, అండోత్సర్గ మరియు ఇంప్లాంటేషన్. దీన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఓవలేషన్ అంటే ఒక అండోత్సర్గాన్ని ఇదైతే కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో మనకు అండాశయాలు ప్రతి నెల ఒక అండాన్ని అయితే విడుదల చేయడం జరుగుతుంది కదా. సో ఆ యొక్క విడుదల అవ్వకుండా ఇది నిరోధించడం జరుగుతుంది. సో దీన్ని ఆపడం వల్ల మనకి ఒక గర్భధారణ ప్రక్రియ అనేది జరగదు కాబట్టి ఈ యొక్క గర్భ నిరోధక మాత్రలు అయితే ఈ యొక్క అండోత్సర్గాన్ని ఆపడం జరుగుతుంది. సో ఆన్సర్ ఇన్ ద ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇన్ హ్యూమన్ మేల్స్ why are tests present outside the abdominal cavity in a pouch called scrotum. సో ఈ యొక్క మానవ మగవారిలో మనకు ఉదర కుహరం వెలుపల వృషణాలని ముష్కా గోని అని పిలువబడేటటువంటి సంచులు ఎందుకు ఉంటాయి? సో ఎందుకు ఉంటాయి? మనకు ఈ యొక్క బాడీ కంటే కూడా బయట టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. దానివల్లనే మనకు ఆ యొక్క వీర్య కణాలను ఏర్పడడం జరుగుతుంది కాబట్టి. సో శరీరం బయట తక్కువ పెట్టినా కాదు, శరీరం బయట మనకు ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. సో ఈ యొక్క సమతాస్థితిని మెయింటైన్ చేయడానికి 2 to 3 degrees తక్కువ ఉంటేనే మనకు ఆ యొక్క వీర్య కణాలు ఏర్పడతాయి కాబట్టి. ఎస్, సో ఇదే ఉంది. సో ఇది కాదు, హార్మోన్ శ్రమించడం కాదు, ఇది కాదు, అంతే. ఇదే ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక వీర్యకణాలు ఏర్పడడానికి శరీరం కంటే కూడా మనకు శరీరంలో ఒక మినిమం టెంపరేచర్ అనేది ఉంటుంది కదా, దానికంటే కూడా తక్కువ టెంపరేచర్ ఉంటేనే ఇది విడుదలైతాయి కాబట్టి అక్కడ 2 to 3 degrees సెంటిగ్రేడ్ తక్కువ ఉష్ణోగ్రత ఉండాలి, ఉంటేనే అది వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓరల్ పిల్స్ యూజ్డ్ ఫర్ బర్త్ కంట్రోల్ చేంజ్ ద హార్మోనల్ బ్యాలెన్స్ ఆఫ్ ద బాడీ. హౌ డు దీస్ ప్రివెంట్ ప్రెగ్నెన్సీ? సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. జనన నియంత్రణకు వాడేటటువంటి నోటి మాత్రలు శరీరంలో హార్మోన్ల సమతుల్యతను మారుస్తాయి కదా, ఇవి గర్భధారణను ఎలా నిరోధిస్తాయి? సరైనటువంటి ఆప్షన్ని ఎంచుకోండి. సో అవి ఏ విధంగా పనిచేస్తాయి? ఒక నోటి ద్వారా తీసుకునేటటువంటి ఒక జనన నియంత్రణకు ఉపయోగపడేటటువంటి ఆ యొక్క మాత్రలు ఇవి గర్భాశయం యొక్క పొరను విచ్ఛిన్నం చేస్తాయి కాదు. అండాలు విడుదలైతే కానీ ఫలదీకరణ, అండాలు విడుదలైతే ఇంకెక్కడిదిగా అండాలు ఏర్పడకపోవడం, అండాలు ఏర్పడతాయి కానీ విడుదల అవ్వవు. సో అండాలు విడుదల కావు, ఫలదీకరణం జరగదు. ఎస్, సో అండాలు విడుదల అవ్వవండి, అండాలు ఏర్పడతాయి కానీ విడుదల అవ్వవు. ఓకే, సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ కాన్స్టిట్యూట్ ఏ పార్ట్ ఆఫ్ పబర్టల్ డెవలప్మెంట్? ఈ కింద వాటిలో ఈ యొక్క యుక్త వయసు అభివృద్ధిలో భాగం కానిది ఏంటి? సో ఆ యొక్క కౌమార దశ లేదా ఈ యొక్క యుక్త వయసు ఆ యొక్క చేంజింగ్ టైంలో మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? దాంట్లో భాగం కానిది ఏది? ఓకే, భాగం కానిది ఉబకాయము. సో ఉబకాయం ఈ రోజుల్లో చిన్నపిల్లలకు కూడా వస్తుంది కదా, కాబట్టి ఇది కాదు. మొటిమలు రావడం, ఎస్ ఇది ఒకటి. ఋతుస్రావం, ఇది కరెక్టే. స్వర మార్పు, ఎస్ ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఏది భాగం కాదు, డస్ నాట్ అడిగిండు అంటే ఏది కాదు. ఉపకాయం అంటే ఇప్పుడు 5 ఏళ్ల పిల్లగానికి కూడా ఉపకాయం వస్తుంది. ఓకే, సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ద బేసిక్ ఈవెంట్ రీప్రొడక్షన్? ప్రత్యుత్పత్తిలో ప్రాథమికమైనటువంటి ఘట్టం ఏమిటి? సో ప్రత్యుత్పత్తిలో ప్రాథమికమైనటువంటి ఘట్టం ఏంటిదండి? మనకు మేజర్గా డిఎన్ఏనే కదా ఎక్స్చేంజ్ ఇచ్చేది. సో తల్లి నుంచి తండ్రి నుంచి వచ్చేది మనకు అక్కడ డిఎన్ఏ కాబట్టి డిఎన్ఏ యొక్క రిప్లికేషన్ అంటే డిఎన్ఏ యొక్క ప్రతిరూపం. ఇవన్నీ కూడా డైరెక్ట్ బుక్లో ఉన్నటువంటి డేటాని, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి డేటాని ఫ్రేమ్ చేసి ఇక్కడ ఇచ్చేసిండు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ ఫీచర్ రిలేటెడ్ టు ద యానిమల్ రీప్రొడక్షన్? ఈ కింద వాటిలో జంతు ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి తప్పు లక్షణం ఏమిటి? సెమినల్ వెసికిల్ అనేది పురుషుల్లో ఉండేటువంటి గ్రంథి, ఇది ఓకే. పునరుత్పత్తి అనేది ప్రత్యుత్పత్తి లాంటిది కాదు. ఎస్, ప్రత్యుత్పత్తి అంటే 2 వేరే జాతులు అంటే మేల్ అండ్ ఫీమేల్ 2 వేరే కలిసి ఒక కొత్తది ఇస్తుంది. రీజనరేషన్ అంటే ఏంటిది? ఉన్నది తల్లి నుంచి పిల్లకరం యాజ్ ఇస్ వస్తుంది, పిల్ల నుంచి మళ్ళీ ఇంకో పిల్ల, ఇగో ఇట్లా సేమ్ వస్తుంది రీజనరేషన్. కాబట్టి ఇది కూడా కరెక్టే. అమీబాలు ఏ స్థాయిలో మనకి ఒక 2 కణాల విభజన జరుగుతుంది. ఎస్ ఇది కూడా కరెక్టే. అండం యొక్క ఫలదీకరణం అనేది స్త్రీ గర్భాశయంలో జరుగుతుంది. సో అండం యొక్క ఫలదీకరణం అనేది ఫాలోపియన్ నాళాలలో జరుగుతుందండి. సో ఆ యొక్క నాళాల నుంచి జరుగుతుంది కాబట్టి ఇది కాదు. సో దట్ మీన్స్ దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. And next question, which option correctly shows the path that the sperms when they are released from the human male reproductive system? మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి వీర్యకణాలు విడుదలైనప్పుడు అవి ఏ మార్గాన్ని సరిగ్గా చూపుతాయి? ఓకే, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కానీ తీసుకుంటే ఫస్ట్ మనకి అవి వృషణాల నుంచి విడుదలైతాయి అండ్ అదేవిధంగా అవి పెన్నీస్ నుంచి బయటకు రావడం జరుగుతుంది. ఓకే, సో దాని పాత కన్నా తీసుకుంటే ఫస్ట్ మనకి టెస్టిస్ తర్వాత మనకి యురేటర్ వస్తుందా? యురేటర్ రాదు, వాస్ డిఫరెన్స్ రావడం జరుగుతుంది. వాస్ డిఫరెన్స్ తర్వాత యురేత్రా వస్తుంది. అంటే ఇక్కడ యూరేటర్ కాదు, యూరేత్రా అంటే ఇది టెస్టిస్ అంటే వృషణాలు, తర్వాత శుక్రవాహికలు, తర్వాత ఈ ప్రత్యేక నుంచి పురుషాంగం నుంచి ఇట్లా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ చేంజ్ దట్ మార్క్స్ ద ఆన్సెట్ ఆఫ్ పబర్టీ? ఈ కింద వాటిలో యుక్త వయసు లేదా యొక్క కౌమార దశ ప్రారంభాన్ని
సూచించినటువంటి మార్పు కానిది ఏది? వాయిస్‌లో మార్పు కానిది అడిగిండు. ఇక్కడ నాట్ అని అడిగిండు. అకస్మాత్తుగా హైట్ పెరగడం, గోళ్ళ యొక్క పెరుగుదల, లేకపోతే శరీరం యొక్క ఆకృతిలో మార్పు. గోళ్ళ యొక్క పెరుగుదల అంటే మనం చిన్నప్పటి నుంచి గోర్లు పెరుగుతూనే ఉంటాయి గదా! దానికి ఈ యొక్క సిట్యుయేషన్‌తో సంబంధం ఏముంటది? కాబట్టి ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. సో, ఇట్లాంటి కామన్ సెన్స్ క్వెషన్స్ కూడా అడుగుతూనే ఉంటాడు. సో, ఇది మనం పుట్టిన కాంచి మనం ముసలోళ్ళై చచ్చిపోయేంత వరకు కూడా ఈ యొక్క గోర్ల పెరుగుదల జరుగుతూనే ఉంటది. కాబట్టి మనకు ఇక్కడ తప్పనేది ఇది. మిగిలిన 3 ఓకే. Girls should take special care with respect to health and hygiene during the time menstrual flow to avoid infections and ill health. Which of the following statements in this regard is false? ఋతుస్రావం సమయంలో అమ్మాయిలు అంటువ్యాధులు అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యము పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దీనికి సంబంధించి కింది వాటిలో ఏది అసత్యము? ఓకే. సో, వాళ్ళ యొక్క ఋతుక్రమాన్ని అనుసరించి లేదా గమనించి ఋతుస్రావ ప్రారంభానికి సిద్ధంగా ఉండాలి. ఎస్, కరెక్టే. అండ్ పోషకాహార అవసరాలను తీర్చడానికి ఒక చిప్స్ ప్యాక్ చేసినటువంటి లేదా టిన్నెడ్ స్నాక్స్ తినాలి. కాదు. ఇది ఎందుకు తినాలి? ఇది తినొద్దు. నాప్కిన్ అండ్ అదేవిధంగా ఈ యొక్క ప్యాడ్లను ఉపయోగించాలి. కరెక్టే. అండ్ అదేవిధంగా ప్రతి 4-5 గంటలకు ఒకసారి ప్యాడ్లను మార్చాలి. ఇది కరెక్టే. సో, ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఆ యొక్క చిప్స్ కానీ ప్యాకెడ్ అయినటువంటి ఫుడ్ కానీ టిన్నెడ్ ఫుడ్ కానీ తీసుకోకూడదు. అవి ఇంకా డేంజర్. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి? ఏది అసత్యం? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. డ్యూరింగ్ పబర్టీ ఏ ఉమెన్స్ ఫస్ట్ మెన్స్ట్రువల్ ఫ్లో ఈజ్ నోన్ యాజ్ డాష్. సో, యుక్త వయసులో స్త్రీ యొక్క మొదటి ఋతుస్రావాన్ని ఏమని అంటారు? సో, మెనోరాగియా, అమెనోరియా, ఋతువిరతి అండ్ అదేవిధంగా రజస్వల. సో, ఫస్ట్ వచ్చేదాన్ని మనం రజస్వల అని అనడం జరుగుతుంది. లాస్ట్ వచ్చేదాన్ని మనం ఋతువిరతి అని అనడం జరుగుతుంది. ఓకేనా? సో, ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో, మొదటిసారి వస్తే రజస్వల అనడం జరుగుతుంది కాబట్టి ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ చెప్పాలి. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో, ఇది మేజర్‌గా మనకు 10-14 ఇయర్స్ మధ్యలో జరుగుతూ ఉంటది. సో, సగటు వయసు గనుక తీసుకుంటే 12.4 ఇయర్స్. ఈ యొక్క రజస్వల అవ్వడానికి టైం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఈ కింది వాటిలో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగం కానటువంటిది ఏంటి? ఫాలోపియన్ నాళాలు, అండాశయాలు, ప్రసేకం మరియు గర్భాశయం. ప్రసేకమే కదా! ప్రసేకం అనేది భాగం కాదు. మనకి ఒక ఫాలోపియన్ నాళాలు మనకి ఆ యొక్క స్ట్రక్చర్ మీకు ఐడియానే ఉండుంటది. సో, అండాశయాలు గాని, అండ్ అదేవిధంగా గర్భాశయం గాని, అండ్ అదేవిధంగా ఫాలోపియన్ నాళాలు గాని, ఈ 3 కూడా దీంట్లో ఇంపార్టెంట్. సో, ఇక ప్రత్యేకం కాదు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో, ఇవన్నీ కూడా డయాగ్రామ్ బేస్ పైన మనం ఆన్సర్ చేసేటటువంటి ఇవన్నీ కూడా. ఓకే. వాట్ స్పెషలైజేషన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద జెర్మ్ సెల్స్ ఆఫ్ సెక్సువల్లీ రీప్రొడ్యూసింగ్ యానిమల్స్ విత్ కాంప్లెక్స్ బాడీ డిజైన్స్. సంక్లిష్టమైనటువంటి శరీర ఆకృతులతో లైంగికంగా ప్రత్యుత్పత్తి చేసినటువంటి జంతువుల యొక్క బీజ కణాలు ఏ స్పెషలైజేషన్స్ కనిపిస్తాయి? సో, ఓకేనా? సో, ఇక బీజ కణాలు దాంట్లో తీసుకుంటే మగ బీజ కణం అనేది ఆహార నిల్వతో పెద్దదా? కాదు. మగ బీజ కణం అనేది మనకు స్పెర్మ్ కదా! సో, అది చిన్నగా ఒక చిన్న తలకాయ, ఒక తోక అనేది ఉంటది. అదే స్త్రీ వచ్చేసరికి అండం అనేది పెద్దగా ఉంటది. దాంట్లో కావాల్సినటువంటి ఆహారం నిల్వ ఉంటది. సైజులో పెద్దది. సో, చిన్నదంటే కాదు. పెద్దది చలనశీలమైందా? కాదు. ఇది ఇక్కడనే ఉంటది. ఇగో ఇదే మూవ్ అయితది. మూవ్ అయ్యేది మనకి ఇక్కడ మేల్‌ది స్పెర్మ్ కాబట్టి. సో, చిన్నది ఓకే. కానీ చలనశీలమైంది ఇది. కాబట్టి ఇది కూడా కాదు. సో, మగ బీజ కణం చిన్నది మరియు చలనశీలమైంది. యెస్. కదులుతది ఇట్లా. మొత్తం మూవ్ అయితది. అదే మనకి ఫీమేల్ గన తీసుకుంటే ఆహార నిల్వతో పెద్దగా ఉంటది. యెస్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. మగ బీజ కణం పెద్దది కాదు. సో, ఇది సినే. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. వాయిస్ చేంజ్ డ్యూరింగ్ పబర్టీ అకర్స్ డ్యూ టు డాష్. యుక్త వయసులో డాష్ వల్ల స్వర మార్పు అనేది సంభవిస్తుంది. దేనివల్ల? సో, స్వర మార్పు అనేది స్వరపేటిక అభివృద్ధి వల్లే కదా! కండరాల అభివృద్ధి, ఊపిరితిత్తులు, సిగరెట్ తాగడం. సిగరెట్ తాగితే ఉన్నది పోద్ది. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఈ యొక్క స్వరపేటిక అనేది పెద్దగా, మందంగా మారడం జరుగుతుంది. అబ్బాయిల్లో, అమ్మాయిల్లో ఇద్దరిట్లో జరుగుతది కాబట్టి. సో, మార్పు అనేది ఎక్కువగా అబ్బాయిల్లో జరుగుతుంటది కాబట్టి మనకు అక్కడ ఆ యొక్క వాయిస్‌లో వేరియేషన్ అనేది కనిపిస్తది. డాష్ రిఫర్స్ టు ద సిసియేషన్ ఆఫ్ ద మెన్స్ట్రుయేషన్. సో, ఇక ఋతుస్రావం ఆగిపోవడాన్ని ఏమని సూచిస్తారు? దాన్ని ఏమంటారు? ఋతు విరతి అనడం జరుగుతుంది. ఓకే. ఋతు విరతి అనైతే అనడం జరుగుతుంది. సో, ఇది లీస్ట్, ఇది స్టార్టింగ్. దీన్ని రజస్వల అని అంటారు కాబట్టి అందుకే ఇక్కడ ఇవ్వలే. మళ్ళీ కన్‌ఫ్యూజ్ అయితారండి. ఓకే. ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ద ఫిగర్ గివెన్ బిలో షోస్ ద సెక్షనల్ వ్యూ ఆఫ్ ద హ్యూమన్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఐడెంటిఫై ద ఆప్షన్ స్టేటింగ్ కరెక్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ద లేబుల్డ్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. సో, ఇక్కడ పార్ట్ ఏ ఇవ్వడం జరిగింది. పార్ట్ బి ఇవ్వడం జరిగింది. ఓకే. సో, మనకు ఆ యొక్క 2 స్ట్రక్చర్‌లు అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ ఏం జరుగుతది? సో, ఇక్కడ బి గన తీసుకుంటే అండం యొక్క ఫలదీకరణం జరుగుతది. ఇక్కడ ఈ యొక్క ఎగ్ యొక్క ఫెర్టిలైజేషన్ జరుగుతది. డెవలప్‌మెంట్ బి కాదు. ఇంగో ఇక్కడ ఇది ఓకే. ఫార్మేషన్ ఆఫ్ ఎగ్. ఫార్మేషన్ అవ్వదు. ఎగ్ ఫెర్టిలైజేషన్ అయిద్ది. సో, ఇక్కడ మనకు బి ఉంది. డి ఉంది. సో, ఏ యొక్క పొజిషన్‌లో
ఫార్మేషన్ ఆఫ్ ఎగ్ ఫార్మేషన్ అనేది ఇక్కడ అవుతుంది, ఇక్కడ కాదు, కాబట్టి ఇది కాదు. పిండం యొక్క ఇంప్లాంటేషన్ మరియు అభివృద్ధి, సో ఈ యొక్క ఎంబ్రియో. ఓకే, సో ఇది మ్యాచ్ అవుతుంది చూడండి, ఆప్షన్ బి అనేది. సో ఇక్కడ ఇచ్చినటువంటి లొకేషన్ ఈ యొక్క లొకేషన్. సో ఫస్ట్ ఇక్కడ మనకి జనరేట్ అయితే ఈ యొక్క ఫాలోపియర్ నాళాల నుంచి వీటిలో వచ్చేస్తుంది. సో ఇక్కడికి వెళ్ళిపోద్ది, ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఆ యొక్క శుక్రకణం అనేది ఇక్కడ కనెక్ట్ అయిపోద్ది, ఈ యొక్క వాల్స్కి వెళ్ళిపోద్ది, ఇక్కడ మనకు డెవలప్ అయిపోద్ది. తర్వాత మనకు అది పిండం అనేది అభివృద్ధి అయి మనకు ఆ యొక్క శిశువుగా జన్మించడం జరుగుతుంది. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ద ఫస్ట్ మెన్స్ట్రుయల్ ఫ్లో బిగిన్స్ ఎట్ పబర్టీ అండ్ ఈస్ టర్మ్డ్ యాజ్. సో మనకి ఒక ఋతుక్రమం మొదటి ఈ యొక్క యుక్త వయసులో ప్రారంభమవుతుంది కదా, దాన్ని ఏమని పిలుస్తారు, ఏమంటారు? రజస్వల అనడం జరుగుతుంది. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అంతే, మన దగ్గర ఉన్నటువంటి 4 పాయింట్లు తిప్పి తిప్పి అడుగుతూ ఉంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓవరేషన్ హార్మోన్. ఈ కింద వాటిలో అండాశయ హార్మోన్కి ఉదాహరణ. సో ఇక అండాశయం హార్మోన్కి సంబంధించినటువంటి డేటా ఏంటిదండి? టెస్టోస్టెరాన్, అడ్రినలిన్, థైరాక్సిన్, ఈస్ట్రోజన్. ఏంటిది? ఈస్ట్రోజన్. సో ఇక స్త్రీల యొక్క లైంగిక హార్మోన్లో ఈస్ట్రోజన్ ఒకటి. ఇది మనకి యొక్క కౌమార దశ లేదా ఈ యొక్క యుక్త వయసు యొక్క ప్రారంభము, ఋతుక్రమము, ఈ యొక్క గర్భము అండ్ అదేవిధంగా ఎముకల బలము అండ్ దాంతోపాటు శరీరంలోని విధులకు ఈ యొక్క ఈస్ట్రోజన్ అవసరం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్ అబౌట్ ఎయిడ్స్. ఈ కింద వాటిలో ఏది ఎయిడ్స్కి సంబంధించి సరికానిది? ఓకే, ఎయిడ్స్కి సంబంధించి మందులను ఇంజెక్ట్ చేయడానికి ఉపయోగించే చిరంజీవిని పంచుకోవడం ద్వారా, అంటే ఒకరికి వేసినటువంటి ఇంజెక్షన్ని మళ్ళీ ఇంకోళ్ళకి వాడడం వల్ల, సో దీనికి ఉన్నటువంటి ఆ యొక్క ఎయిడ్స్ యొక్క కణాలు దీని నుంచి మళ్ళీ ఇంకో వ్యక్తి పాస్ అవుతుంది. ఎస్, ఇది కరెక్టే, కానీ ఇక్కడ అడిగింది ఏంది? ఇన్కరెక్ట్ అన్నాడు. హెచ్ఐవి సోకిన వ్యక్తితో లైంగిక పదార్థం ద్వారా, ఎస్ ఇది కరెక్టే. వైరస్ సోకినటువంటి తల్లి నుంచి ఆమె పాల ద్వారా శిశువుకు వ్యాపిస్తుంది, ఇది కరెక్టే. హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తితో కరచాలనం చేయడం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది, లేదు. సో మనకి ఇదే కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే ఏది రాంగ్ అన్నాడు కదా. సో ఫిజికల్ టచ్ ద్వారా అవ్వదు, ఓన్లీ మనకు ఆ యొక్క సెక్చువల్ కానీ లేకపోతే ఆ యొక్క మిల్క్ ద్వారా కానీ లేకపోతే రక్తం ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల ఈ యొక్క ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో రాంగ్ ఏంటిది? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకి ఇక్కడ ఈ యొక్క క్లాస్ 8 కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఇంకొక 3 to 4 క్లాసెస్లో యొక్క బయాలజీ కూడా కంప్లీట్ అయిపోతుంది. బయాలజీ కంప్లీట్ అయిపోగానే తెలుగు మీడియం సంబంధించినటువంటి టోటల్ జనరల్ సైన్స్ యొక్క మెటీరియల్ అయితే మీకు అయితే హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం అయితే అవైలబిలిటీలో ఉంది. ఎవరైతే ఇంగ్లీష్ మీడియం కావాలంటున్నారో వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొని ప్రిపేర్ అయితే అవుతూ ఉండండి, ఓకేనా. అండ్ దాంతోపాటు మీకు ఇంపార్టెంట్ అయినటువంటి జీకే సంబంధించినటువంటి మెటీరియల్స్ అని కూడా మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టోటల్ చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఇంకా ఎవరైతే ఒక సిబిడి టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సిబిడి టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. అండ్ అదే ప్రతి ఒక్కరు కూడా మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు ఇక్కడ నుంచి ఆ యొక్క టోటల్ డేటా కూడా రావడం జరుగుతుంది. తెలుగు మీడియం ఫస్ట్ ఇక్కడనే రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన తర్వాత కొద్ది రోజులకు మీకు బయటకి అయితే రావడం జరుగుతుంది, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు డేటాతో కలుద్దాం. అండ్ ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.